ఏపీలో ఎన్డీఏ కూటమికి కొత్త చిక్కు వచ్చి పడింది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కాపు ఓట్లను గంపగుత్తుగా కూటమి అభ్యర్థుల వైపు లాక్కొస్తుందన్న ఆ పార్టీ జనసేనకు చెందిన ఎన్నికల గుర్తు ఇప్పుడు కూటమిలోని మిగతా పార్టీలను భయపెడుతుంది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై కొన్నాళ్ళుగా సందిగ్ధం ఉన్నప్పటికీ ఇటీవలే జనసేన అభ్యర్థులందరికీ కామన్గా ఆ గుర్తే కేటాయిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట ఆ గుర్తును వేరే ఎవరికీ ఇవ్వకుండా ఆ పార్టీ ఆపలేకపోయింది. ఫలితంగా గోదావరి జిల్లాలతో సహా అనేక చోట్ల ఇండిపెండెంట్లు, జనసేన రెబల్స్, టీడీపీ రెబల్స్కు గాజు గ్లాసు గుర్తు తీసుకున్నారు. అలాంటి చోట్ల ఇప్పుడు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పురంధేశ్వరి, బాలకృష్ణతో సహా అనేక మంది బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడది తలనొప్పిగా మారింది. తెలుగుదేశం, భాజపాతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఇలా 50కి పైగా శాసనసభ, లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. తెదేపా అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో కూడా స్వతంత్ర అభ్యర్థి నీలమ్మ అనే అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈమె మురసన్నపల్లి వైకాపా సర్పంచ్ జగదీష్ భార్య. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టక్కలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఆమదాల వలస, విశాఖపట్నం, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అద్దంకి, పర్చూరులోను స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. విజయనగరం శాసనసభ స్థానం నుండి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు, జగ్గంపేట నుండి జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు ఈ గుర్తు కేటాయించారు. పెదకూరపాడులో వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయగా ఆయనకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మద్దతుదారుడు, చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు. తెదేపా బలంగా ఉన్న రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తు కేటాయించారు. రాజంపేట నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న చెంచలయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈయన వైకాపా అభ్యర్థి ఆకెపాటి అమర్నాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక్కడ తెదేపా అభ్యర్థిగా షాజహాన్ బాషా ఉండగా అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలో దిగారు. ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, బాపట్ల తదితర లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఎన్డీఏ కూటమిలో సీట్లు రాని వారు చాలా చోట్ల రెబల్గా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన రెబల్గా సుమారు 21 మంది పోటీలో ఉన్నట్లు ఆయా పార్టీ వారు చెబుతున్నారు. వీరు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు తలనొప్పిగా మారడమే కాకుండా ప్రస్తుతం మరో తలనొప్పిని తీసుకొచ్చారు. ఏకంగా గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా తీసుకున్నారు. దీని వెనుక వైసీపీ వ్యూహం ఉందని టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఇలా జరగడానికి కారణం ఉంది. జనసేన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే, ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ కాదు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గుర్తింపు లభించాలంటే ఎన్నికల సంఘం పెట్టిన షరతుల ప్రకారం పార్టీ ఇన్ని ఓట్లు సాధించాలి. 2019 ఎన్నికలలో 137 సీట్లకు పోటీ చేసిన జనసేన 5.53% ఓట్లు మాత్రమే సాధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం 6% ఓట్లు సాధిస్తేనే శాశ్వత గుర్తును ఎన్నికల సంఘం ఆ పార్టీకి కేటాయించాలనే నిబంధన ఉంది. 1968 నాటి ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ కేటాయింపు 10B నిబంధనల ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. జనసేనకు కేటాయించిన గుర్తు గాజు గ్లాసు. ఈ గుర్తు తమ పార్టీకి చెందాలంటూ రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడ శ్రీనివాసరావు కోర్టుకు వెళ్లడంతో వివాదం ప్రారంభమైంది. 2023 డిసెంబర్ 20న ఆయన గాజు గ్లాసు గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశానని చెబుతుండగా 2023 డిసెంబర్ 12న మేము లేఖ రాశామని జనసేన చెబుతుంది. శాసనసభ గడువు 6 నెలలకు ముగుస్తుందనగా ఎన్నికల గుర్తు కోసం ముందుగా ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివాదం హైకోర్టుకు వెళ్ళింది. జనసేన ముందుగా లేఖ ఇచ్చినందున గాజు గ్లాసు గుర్తు జనసేనకి కేటాయించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
అయితే జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే గాజు గ్లాసు ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంట్లో మిగతా చోట్ల అది ఫ్రీ సింబల్గా మారి టీడీపీ బీజేపీ అభ్యర్థులను భయపెడుతుంది.